ఒక సాధారణ ఉద్యోగి 10,000, 20,000 లంచం తీసుకుంటే ఏసీబీ అధికారులు దాడులు చేసి వారిని పట్టుకుని జైలు శిక్ష విధించి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. రాజకీయం అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్న వారిని ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రివ్యూ చేస్తా ఉంటే ఒక 20,000 తీసుకున్నాడు ఒక అధికారి, మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి, తనకి కోర్టుకి వెళ్ళారు. అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి గాని వారికి సంబంధిత సభ్యులు గాని స్టేట్ ఎక్స్చెకర్ కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మనకి నైతిక బలం, నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష? మనకి